నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. ఈరోజు ప్రధానంగా 3 అంశాలు చర్చనీయాంశంగా మారిపోయినాయి. ఒకటి, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ మీద దిష్టి అయితే కోనసీమ మీద తాకిందని చెప్పేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని అయితే ఇస్తున్నాయి. నెక్స్ట్, నిన్న జరిగిన మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు లీడర్లను పోలుస్తూ దేవుళ్ళ మీద ఏకాభిప్రాయము లేనిది లీడర్లకు ఎట్లా వస్తుందని చెప్పి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది కూడా తీవ్ర దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. ఇంకొకటి, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కూడా ఇక్కడ తెలంగాణలో పెడుతుంటే దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ 3 అంశాలు ప్రధానంగా చర్చనీయాంశంగా మారాయి. ఇదే అంశాల గురించి మాట్లాడదాం. మనతో పాటు సంచార జాతుల నాయకుడు అడ్వకేట్ సత్యనారాయణ ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ చెప్పండి, ముఖ్యంగా 3 ప్రధానంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రధానంగా ఒకటి, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ దిష్టి కోనసీమ తాకిందని చెప్పేసి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఎందుకు అట్లా అనాల్సి వచ్చింది, మీరేం చెప్తారు? వాస్తవం మనం చరిత్ర చూసుకున్నట్టయితే తెలంగాణ గాలిని అడుగు, తెలంగాణ నేలను అడుగు, తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డని అడిగినా ఇక్కడ ఇది పోరాటాల గడ్డ. చరిత్ర అంతా చూసుకుంటే మనకు సాంస్కృతికంగా, రాజకీయంగా, సామాజిక పోరాటాలు చేసిన నేల ఏదైనా ఉందంటే అది తెలంగాణ మాత్రమే. మరి కొమరం భీం అరణ్య పోరాటం అయితేమి, మరి తెలంగాణ సాయుధ పోరాటం, రైతాంగ పోరాటం అయితేమి, మరి జయశంకర్ గారి సిద్ధాంతాలు, అదేవిధంగా తెలంగాణ తొలి దశ కానీ మలి దశలో కానీ ఉద్యమాన్ని తీసుకొచ్చి భారతదేశం అంతా కూడా ఉద్యమం అంటే ఇలా ఉంటుంది, పోరాటం అంటే తెలంగాణ వారిదని చెప్పినటువంటి గొప్ప నేల ఈ తెలంగాణ. దానికి నిలువెత్తు నిదర్శనం, చారిత్రక సాక్ష్యమే మన ఆర్ట్స్ కాలేజ్. సో అలాంటి తెలంగాణ ఉద్యమాలను, అలాంటి తెలంగాణ నేలను పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా మాట్లాడడం చాలా దుర్మార్గం. ఆయన ఒక నటుడే కాదు, ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ విధంగా చౌకబారు రాజకీయాలు చేయడం అనేది చాలా దుర్మార్గం. ఇప్పుడు నీ కోనసీమలో చెట్లు ఎండిపోయినాయంటే తెలంగాణలో దిష్టి తాకిందంటే మరి నీ తెలంగాణ వచ్చినాక నీ ఎన్నో సినిమాలు ఫ్లాప్ అయినాయి, మరి అది ఎవరి దిష్టి తాకింది? సో ప్రకృతి వైపరీత్యం కావచ్చు, లేకపోతే ఆ కోనసీమలో ఉన్న కొబ్బరి చెట్లకు మరి పురుగు పట్టిందా, ఇంకేమైందా, అది మీరు ప్రభుత్వ పరంగా మీరు దానికి ఏం చేయాలనేది ఆలోచన చేయాలి. దాని నివారణ చర్యలు చేపట్టాలి, రైతులను ఆదుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. కానీ ఇప్పుడు ఆడడానికి చేతగాక మధ్యలో బాగొట్టలేదన్నట్టు తెలంగాణ మీద పడితే ఎట్లానండి? తెలంగాణ ఏర్పడడంలో చారిత్రకమైన అంశాలు ఉన్నాయి, ఘట్టాలు ఉన్నాయి, పెద్ద పోరాటం ఉన్నది. తొలి దశ అయితే మలి దశలో దాదాపు 1200 మంది అసూలు భాషలు వీరమరణం చెందారు. వారి ఉద్యమాన్ని, వారి పోరాటాన్ని వాళ్ళు అపహాస్యం చేస్తున్నట్టుగా మాట్లాడినట్టుగానే ఉంది. కానీ ఈ ఎన్నటి కూడా తెలంగాణ గడ్డ ఆత్మగౌరవం గడ్డ. ఇక్కడ నేలను కానీ గాలిని తాకినా, నేలను తాకినా ఆత్మగౌరవం అనే దానికే ఉంటుంది. కానీ ఇలాంటి మాటలు, చౌకబారు మాటలు మాట్లాడితే ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఎన్నటి కూడా మిమ్మల్ని ఒప్పుకోదు. మీరు బేషరతుగా మీరు యాదృచ్ఛికంగా అన్నారా, లేకపోతే ఇంకో విధంగా అన్నారా, లేకపోతే డైవర్షన్ కోసం అన్నారా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా బేషరతుగా మీరు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఎందుకు మరి జనసేన లీడర్లు కూడా మీరు కావాలని దీన్ని ప్రచారం చేస్తున్నారు, ఏదో మా లీడర్ని తక్కువ చూపించాలని. అంటే దీనిలో ఏమన్నా కావాలని పవన్ కళ్యాణ్ గారు దీని మీద వచ్చే ఎన్నికలు కావచ్చు దానికోసము చేసిన వ్యూహం అనుకోవచ్చా, అంటే ఏంటన్నట్టు ఉద్దేశం? ఇప్పుడు ఇన్సిడెంట్స్ అనేది జరుగుతుంటాయి. కోనసీమనే కాదు, తుఫాన్ వచ్చి ఆంధ్ర అల్లకల్లోలం అయింది. ఇక్కడ మన తెలంగాణలో కూడా మొన్నటికి మొన్న వికారాబాద్ బస్సు ఘటనలే కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఓల్డ్ సిటీలో మరి అగ్ని ప్రమాదాలు కావచ్చు, ఇవన్నీ అయినాయి. ఇవన్నీ ఎన్నడూ కూడా మనం ఆంధ్ర వాళ్ళ దిష్టి తాకిందనో ఇంకోటి దిష్టి తాకిందనో మనం చెప్పలే కదా. అరే ఇప్పుడు సమస్య ఎక్కడ ఉంది, దాని పరిష్కారం ప్రభుత్వ పరంగా ఏం చేయాలనేది మాట్లాడుకోవాలి.
ఇంకోటి ఏంటంటే మీరు ఉద్యమాన్ని రాష్ట్ర విభజన శాపం దాకిందా అనేది ఒక మాట మాట్లాడారు, దిష్టి దాకింది అనేది ఇంకో మాట మాట్లాడారు. సో ఈ పోరాటాన్ని, ఈ ఆత్మ బలిదానాన్ని మీరు అగౌరవపరిచారు అనేది ఈరోజు తెలంగాణ సమాజం బాగా బాధపడతా ఉన్నారు. మీరు తెలంగాణలో మీకు కూడా హక్కున చేర్చుకున్నారు. మీ సినిమాలు కానీ, మీ ప్రాపర్టీస్ కానీ, మీ వ్యాపారాలు కానీ ఇక్కడ ఉన్నప్పుడు తెలంగాణ పోరాట సమయంలో ఎన్నడూ కూడా మా తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేశారు కానీ ఏ ఒక్క ఆంధ్రకు సంబంధించిన వ్యక్తిని కానీ వారిని ఏమి అనలేదే, ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టలేదే. సో మీరు అవన్నీ గమనించుకొని మాట్లాడాలి. కానీ ఏదేమైనా ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారు నోరు జారిరా ఇంకోట ఏదే జరిగినా ఆయన బేషరతుగా తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. జనసేన కార్యకర్తలు కానీ, లీడర్లు కానీ వాళ్ళ లీడర్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏదో ఒకటి చెప్తుంటారు. కానీ వాళ్ళకు కూడా తెలుసు వాస్తవానికి ఆయన మాట్లాడింది పొరపాటు అనేది వారికి కూడా తెలుసు. అంటే తెలంగాణ మీద మాట్లాడిన పవన్ కళ్యాణ్ అంటే తెలంగాణలో ఉన్న నాయకులే వ్యతిరేకిస్తున్నారు. అంటే ముఖ్యంగా అంటే వీళ్ళు తెలంగాణకు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడానికైనా అట్లా మాట్లాడాల్సి వచ్చింది. తెలంగాణ ఉన్న జనసేన లీడర్ ఇప్పుడు పార్టీ క్యాడర్ కాబట్టి అది కామన్గా చేస్తుంటారు. కానీ వాళ్ళకు కూడా తెలుసు ఆయన మాట్లాడేది తప్పు అనేది. ఆయన విధానం ఏదైతే భాష ఉందో ఎంతసేపు ఇప్పుడే కదా ఆయన తెలంగాణ ఉద్యమ పోరాట సమయంలో కూడా కొంత యాంటీగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సో ఏదే ఉన్నా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి, నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రివి, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మాట్లాడకూడదు. ఇరు రాష్ట్రాల సమైక్యత గురించి మాట్లాడాలి. ఎన్నడూ కూడా ఇప్పుడు విడిపోయి ఆంధ్ర తెలంగాణ విడిపోయి 12 సంవత్సరాలు అవుతుంది. ఈ 12 సంవత్సరాలలో ఎక్కడ కూడా ఎలాంటి అభ్యంతరాలు కానీ ఆంధ్ర వాళ్ళకు కానీ తెలంగాణ వాళ్ళకు కానీ ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేదు. ఎక్కడ కూడా ఒకరినొకరు అనుకున్నది లేదు, ఏ సందర్భం లేదు. సరే ఏదైనా నీళ్ళ గురించి వచ్చినప్పుడు దాన్ని కేంద్ర దృష్టికి తీసుకుపోయి రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడుకున్నాయి. కానీ ఒకరినొకరు విద్వేషపూరితంగా మాట్లాడుకున్న సందర్భాలు లేవు. సో అలాంటి వాటికి బీజం వేయొద్దని అంటున్నాం మనం. అయితే ఇప్పుడు గతంలో కేటీఆర్ గారు కోనసీమ ఏ విధంగా అయితే పచ్చదనంగా ఉండదు అని చెప్పేసి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయాయి. అంటే దాన్ని ఉద్దేశం చేసి అనుకోవచ్చా మనం? అంటే అంతకుముందు సిరిసిల్లలాగా కూడా మనకి కూడా అట్లా కావాలని చెప్పేసి మీరు దాన్ని సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేసిన ఆ స్పీచ్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతుంది. కోనసీమకు అంటే సరే కేటీఆర్ గారు మాట్లాడినందుకు కోనసీమకు దిష్టి తాకింది అనుకో, మరి వేరే ప్రదేశాలు కూడా అట్లే ఉన్నాగా. ఇప్పుడు మనం లేటెస్ట్గా నిన్ననే అనుకుంటా నేను, పాపం అరటి రైతులు ఎవరైతే ఉన్నారో అరటి పండ్లు పండిస్తున్న రైతులు ఆంధ్రాలో సేద్యం చేసే రైతులు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి గగ్గోలు పెడుతున్న పరిస్థితి. మరి వాళ్ళకి ఎవరు దిష్టి పెట్టిర్రు? అంటే ఇప్పుడు మీకు మూలం తెలియకుండా వేరే అంటే టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రభుత్వం చేతగానితనానికి పరాకాష్ఠగా పోతూ ఉన్నారు. కానీ వీని మీద దొబ్బేయడం వాళ్ళ మీద దొబ్బేయడం కాదు. సరే ఉదాహరణగా తీసుకున్నారంటే ఎన్నో ఉదాహరణలు తీసుకుంటారు. కానీ ఈ దిష్టి తాకింది ఉద్యమం సమయంలో కూడా ఎప్పుడు కూడా మిమ్మల్ని ఏమనలేదే. ఇప్పుడు తెలంగాణ విడిపోవడానికి అది హక్కు. స్వరాష్ట్ర సిద్ధి కోసం వసూలు బాసిన నేల బలిదానాలు చేశారు. ఇక్కడ మీరేం చేసిరండి? ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పటికీ కూడా దాదాపు మనకు 1 రోజులు అయినట్టుంది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి. సో ఇప్పటికైనా ఏముందండి, ట్విట్టరో బొట్టరో ఏదో ఒకటి ఉంటుంది కదా, దాంట్లో కనీసం ఒక మాట అన్న మాట్లాడతలేడంటే ఏమనుకోవాలి? ఇప్పుడు ఇంత గగ్గోలు పెడుతున్నారు, ఇంత అలజడి అవుతున్నది, తెలంగాణ అంతా బాధోగురు హృదయంతో మాట్లాడుతున్నారు. అందరూ కూడా మంత్రులే కావచ్చు, మీడియాలో మిత్రులే కావచ్చు, విద్యార్థులే కావచ్చు, అందరూ వచ్చి ఇదేం పద్ధతి, మీకు ఒక ఉప ముఖ్యమంత్రి అయ్యండి, మీరు ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని అంటున్న క్రమంలో కూడా మీరు ఒక మాట మాట్లాడతలేరంటే దీనికి ఏం నిదర్శనం మీకు? అయితే ఇప్పుడు దీని మీద కోమటిరెడ్డి గారు ఒక 6 రోజుల తర్వాత ఎందుకు స్పందించారని చెప్పేసి ఇటు జగదీష్ రెడ్డి గారు కూడా అన్నారు. అంటే కోమటిరెడ్డి ఏమో మీ సినిమాలు ఇక్కడ ఆడవు, క్షమాపణ చెప్పకపోతే సినిమాలు ఆడనియమని అని చెప్పేసి ఒక సినిమాటోగ్రాఫర్ శాఖ మంత్రిగా నేను చెప్తున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది మీడియా ముఖం. ఇటు వైపు చూసుకుంటే బీఆర్ఎస్ తరఫున వీళ్ళు ప్రెస్ మీట్లో జగదీష్ రెడ్డి గారు మీరు ఎందుకు 1 రోజుల తర్వాత స్పందించారు, మీ వెంటనే ఎందుకు స్పందించలేదని చెప్పేసి మీరు ఏమో వ్యూహం రచించుకున్నారని చెప్పేసి మీరు ములాఖత్ అయ్యి
కావాలని చేస్తున్నారని చెప్పేసి జగదీష్ రెడ్డి గారు కూడా వ్యాఖ్యలు చేశారు. వెంటనే జడ్చర్ల ఎమ్మెల్యే గారు అనిరుద్ రెడ్డి గారు రెస్పాండ్ అయ్యారు. మీరు వెంటనే దీనికి అపాలజీ చెప్పాలని చెప్పారు. సో వెయిట్ చేశారు. ఇప్పుడు ఒక ఉప ముఖ్యమంత్రి సరే మాట్లాడిన సందర్భంలో ఎలా అన్నాడో ఏందో సరే దానికి తగ్గట్టుగా వారి నివారణ చర్యలు తీసుకుంటారు వచ్చుగాక అని చెప్పి ఆగినారు. కానీ అక్కడి నుంచి వారి నుంచి ఎలాంటి స్పందన లేదు కాబట్టి ఇక తప్పని పరిస్థితిలో ఇప్పుడు మన ఆత్మగౌరవాన్ని కించపరిచినప్పుడు ఓపిక అనేది కొంతవరకే ఉంటుంది. ఆ ఓపిక దాటిన తర్వాత అందరు బయటకు వస్తారు. సో అంతేగాని వేరే ఏమి ములాఖాత్ ఏముంటుందండి? ఆంధ్ర అన్నది తెలంగాణ మనది, వాళ్ళతో మనకేం రాజకీయం? సో సినిమాల గురించి అదే ఇప్పుడు నువ్వు కనీసము నీవు బతుకుతుంది ఇక్కడ, నీ ఆస్తులు ఇక్కడ, నువ్వు చేసే వ్యవహారం అంతా ఇక్కడి నుంచే చేస్తుంటావు. మరి ఇక్కడ నెలనే నువ్వు అవమానపరిచినట్టు అగౌరవపరిచినట్టు మాట్లాడితే మరి తప్పకుండా ఆపాల్సి వస్తుంది. ఆ పరిస్థితి దాకా తెచ్చుకోదంటున్నాం. అదే కాదు ఇంకేమైనా ఉంటే న్యాయ పోరాటం కూడా చేయాల్సి వస్తే తప్పకుండా మరి ప్రభుత్వం ఆ దిశకు కూడా ఆలోచన చేస్తుంది.